Hello everyone, నేను డాక్టర్ శ్రీదివ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ మెడ్సీ ఐవీఎఫ్ హెల్త్ సిటీ. సో మనం ఈరోజు ప్రెగ్నెన్సీలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫిజికల్గా సఫర్ అవ్వకుండా చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఓవర్ థింకింగ్ ఇబ్బందులతో కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అసలు మన కంట్రోల్లో ఏముంటాయి, పేషెంట్ కంట్రోల్లో ఏముంటాయి, ఏమి ఉండవు. సో పేషెంట్ కంట్రోల్లో ఉండేవి మనం రోజు ఏ ఫుడ్ తీసుకుంటాం, ఎలాంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నాం ఎవ్రీడే ఫ్రమ్ మార్నింగ్ టు నైట్, అండ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం మనం డాక్టర్తో ఎంత కమ్యూనికేటివ్గా ఉన్నాం, అన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయగలుగుతున్నామా లేదా, ఎప్పుడెప్పుడు మీరు బ్రేక్ డౌన్ అవుతున్నారు, మీకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేయటం, లేకపోతే తెలియకుండా యాంగర్ ఇష్యూస్తో సఫర్ అవ్వటం, ఇలాంటివన్నీ మీ చేతుల్లో ఉన్నట్టు. కంట్రోల్లో ఉండే విషయాల్లో ఏవైతే మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇవి కంట్రోల్ చేసుకోగలం అనేది మనం తెలుసుకుందాం. అసలు మన కంట్రోల్లో ఉండని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ జర్నీలో. అవి మనం ఏవి అవాయిడ్ చేయాలి? ఏ రోజు డెలివరీ అవుతాం, ఎక్స్పెక్టెడ్ డేట్ ఈ డేట్ ఇచ్చారు, ముందు రోజు డెలివరీ అయిపోతామా, లేకపోతే 10 days ముందు అవుతామా, నా ఫ్రెండ్ ఇలా అయింది డెలివరీ. సో అలాంటివి మన చేతుల్లో ఉండదు. అది మీ ప్రెగ్నెన్సీ ఎలా గ్రో అవుతూ ఉంది, బేబీ ఎలా గ్రో అవుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అంతా నార్మల్గానే ఉందా. సో దోస్ ఆల్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. అండ్ ఇంకొకటి, ఏ బేబీ పుడుతుంది, పాప పుడుతుందా, బాబు పుడుతుందా, కలర్గా పుడుతుందా, ఏ క్యారెక్టరిస్టిక్స్తో పుడుతుంది, న్యాచురల్ నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ డెలివరీ అవుతుందా, ఇలాంటివేవి మన చేతుల్లో ఉండని థింగ్స్ అనమాట. సో ఈ రకంగా ఇప్పుడు మన చేతుల్లో ఉండేవి గో విత్ ద బ్యాలెన్స్డ్ డైట్. అంటే మీరు తీసుకునే దాంట్లో కార్బ్స్ 50 to 60% ఉండాలి, ప్రోటీన్స్ 30 to 40%, ఫ్యాట్స్ 20%. సో మీరు తీసుకునే ప్రతి మీల్లోనూ ఈ పోర్షన్ ఆఫ్ కార్బ్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అనేది ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. బాగా విగరస్ అండ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ టు బీ అవాయిడెడ్, బట్ వాకింగ్, యోగా, మెడిటేషన్, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు గివ్ అ డీప్ రిలాక్సేషన్, oxygenation, better blood circulation for the baby and for the mother as well. And regarding thinking, ఎప్పుడైనా మీకు అలాంటి బ్రేక్ డౌన్స్ కానీ యాంగర్ ఇష్యూస్ కానీ వస్తున్నాయంటే బీ మోర్ కమ్యూనికేటివ్ విత్ యువర్ హస్బెండ్, పార్ట్నర్. హీ ఈజ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ యూ త్రూ అవుట్ ద జర్నీ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎవరైతే కంఫర్టబుల్గా ఉంటారో, మీ మదర్తో, మీ అత్తయ్యతో, లేదు మీ సిబ్లింగ్స్తో, ఎవరితో అయితే ఉంటారో, ట్రై టు స్పెండ్ మోర్ టైం, ట్రై టు బీ మోర్ హ్యాపీ. సో దీనివల్ల మీరు ఇలాంటి సడన్ బ్రేక్ డౌన్, సడన్ టీయర్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయగలుగుతూ ఉంటారు. ఏవైతే మన కంట్రోల్లో లేవో అసలు మనం వాటి గురించి థింక్ చేయం. ఎప్పుడైనా మీకు అలాంటి ఎక్కువ డౌట్స్ ఏదైనా ఉంటే ట్రై టు టాక్ మోర్ విత్ యువర్ డాక్టర్. నాట్ ఓన్లీ రిగార్డింగ్ బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ బాగానే పెరుగుతుందా, ఇవన్నీ కాకుండా వాట్ ఎవర్ exactly you are thinking in your mind, try to be more communicative with your doctor. సో ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ వీటి మీద ఉంటే ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఎట్ మెడ్సీ హాస్పిటల్స్, హెల్త్ సిటీ.